ఏ ఏ పాపాల వల్ల ఎలాంటి జన్మలు వస్తాయి, అది ఆ పాపం వల్ల ఏమనుభవిస్తున్నాడని ఎలా తెలుసుకోవచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, ఏ పాపం వల్ల ఏమనుభవిస్తున్నామో తెలియకపోతే మనకు ఎలా అండి అని. అవి కూడా శాస్త్రములు తెలియజేస్తున్నాయి. మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్థితులు, రకరకాల ఉపాధులు ఇదివరకటి పాపఫలంగానే. ఎందుకంటే కర్మగతిని ఒప్పుకోవడంలోనే ఒక తార్కిక సూత్రం ఉన్నది, ఒక లాజికల్ కనెక్షన్ కనబడుతుంది. ఎందుకంటే సృష్టిలో అందరూ ఒకేలా ఎందుకు లేరు? భగవంతుడు సృష్టి చేస్తే అందరిని ఒకేలా సృష్టించాలి. కానీ ప్రతిదానికి ఒక కర్మ అనేటువంటిది పెట్టడం చేత ఆయా కర్మలకు అనుగుణమైన ఉపాధులు, ఆ ఉపాధులు ఒకే ఉపాధి అనేక మందికి లభించిన మళ్ళీ వారి వారి ప్రత్యేక కర్మలు బట్టి ఆయా ఉపాధుల్లో మళ్ళీ తారతమ్యాలు, ఇవన్నీ మనం లోకంలో చూస్తున్నాం. కనుకనే కర్మగతుల యొక్క ఫలములే ఉపాధులు, వాటిలో అనుభవాలు. ఇది అంగీకరించాలి. ఇంత సతార్కికమైనటువంటి హేతుబద్ధత హైందవ మతంలో మాత్రమే లభిస్తుంది. సతార్కికం ఇది. కనుకనే ఎక్కడ పూర్వజన్మ కర్మ సిద్ధాంతం చెప్పబడుతుందో ఆ మతం మాత్రమే నిజానికి శాస్త్రీయమైన వైజ్ఞానికమైన మతం అని అంగీకరించాలి. అదృష్టవశాత్తు అలాంటి వైజ్ఞానికమైన మతం మన హైందవ సనాతన వైదిక భారతీయ మతం.